నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. నమస్తే సాయికృష్ణ. నమస్తే అండి. చాలా అస్టానిషింగ్ ఇన్సిడెంట్స్ జరిగినాయండి. దేశంలో చూసినా విదేశాల్లో చూసినా కూడా ఏంటంటే అనూహ్యం కాకపోవచ్చు, కానీ ఉన్న పళంగా అన్నీ ఒకే రోజు చోటు చేసుకోవటం ఎందుకు? వ్యాఖ్యలు కావచ్చు, కొంతమంది రాజీనామాల వ్యవహారం కావచ్చు, కొందరి పదవిని తొలగించే అవకాశం కావచ్చు, మరి కొందరిని అసాసినేట్ చేసే కార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా 48 అవర్స్ లోపల జరిగినాయి. ఫస్ట్ ఐటమ్ కనుక మనం తీసుకుంటే, అమన్ తివారీ అనే అతను బీహార్ బుక్సర్ జిల్లా ప్రధానమంత్రిని చంపేస్తాను, ఇంటర్న్ నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి సిఐఏ వెబ్సైట్కి పోస్ట్ చేశాడు, హ్యాక్ చేసి పోస్ట్ చేశాడు. సో సిఐఏ ఇంటర్న్ హ్యాస్ సెంట్ ఎ మెసేజ్ టు అవర్ రా అండ్ ఐబీ. వాళ్ళు బుక్సర్ ఎస్పీ శుభం ఆర్యాకి ఇన్ఫామ్ చేయటం, వెంబడే వాళ్ళు రంగంలోకి దిగి అతను అరెస్ట్ చేశారు. వాళ్ళ ఫాదర్ క్లెయిమ్ చేస్తున్నారు, ఇట్లాంటి ఎవరో వైట్ క్లోత్స్లో ఉన్న వాళ్ళు వచ్చి మా అబ్బాయిని తీసుకెళ్ళిపోయారు, ఏంటో తెలియదు. బట్ వేరే శుభం ఆర్య సెట్ చాలా క్లియర్గా సిఏఏ వెబ్సైట్ హ్యాక్ చేసి అందులో పోస్ట్ చేశాడు. 22 రోజులు టైం ఫ్రేమ్ కూడా ఇచ్చాడు. ఇతను ఇంతకుముందు కలకత్తా ఎయిర్పోర్ట్ని కూడా ఇలాగే హ్యాక్ చేసే ప్రయత్నం చేసి మీద కేసులు ఉన్నాయి, బీహార్ వెస్ట్ బెంగాల్లో కేసులు ఉన్నాయి. మళ్ళీ వచ్చాడు. ఈ టైమింగ్ కొంచెం సస్పీషియస్గా ఉంది. సో ఇప్పుడు సిఐఏకి మెయిల్ చేయడం అనేది మేజర్ ఇప్పుడు కనిపించింది. సరే, మోదీ గారిని చంపడం కోసం నాకు సిఐఏ డబ్బులు ఇస్తే నేను మోదీ గారిని చంపుతాను, దీనికి టైం ఫ్రేమ్ పెట్టి చేసినటువంటి ఉదంతం ఇది. నిజానికి ఇందులో 2-3 అంశాలు ఉన్నాయండి. ఒకటి, ఫస్ట్ సిఐఏకి మెయిల్ చేసి ఇది ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనకి సిఐఏ ద్వారానే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందా, లేకపోతే నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడున్న మన నిఘా వర్గాలు వీళ్ళు ఏమైనా దాన్ని కనుగొన్నారా అనేది ఒకటి తేలాల్సి ఉంది. ఎందుకంటే సిఐఏ ఇన్ఫార్మ్ చేసిందా లేకపోతే మనకే అది తెలిసిందా అని. ఒకవేళ సిఐఏ ఇన్ఫార్మ్ చేసినట్లయితే సో ఆ పర్టికులర్ విషయం చాలా సీరియస్ విషయంగానే మనం పరిగణన తీసుకోవాలి. అవును. ఒకవేళ సిఐఏ ఇన్ఫార్మ్ చేయకపోయినా ఇక్కడనే మనకు తెలిసినా కానీ ఇంకొకడు ఎవడో ఇక్కడ నుంచి సిఐఏని అప్రోచ్ అవుతున్నాడు అని అంటే, సిఐఏ మోదీ గారిని చంపడానికి సిఐఏ ప్రయత్నిస్తోందని వీడు అనుకుంటున్నాడు అని అంటే, దెర్ మస్ట్ బి సంథింగ్ రాంగ్ కదా. శుభం ఆర్య సిఐఏకి పంపడం, ఇంటర్న్ సిఐఏ హాజ్ ఇన్ఫార్మ్డ్ అస్ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి షేర్ చేసుకోవటం, అక్కడి నుంచి ఎస్పీ శుభం ఆర్యకి ఇన్ఫర్మేషన్ చేరటం. అంటే ఈ అమన్ తివారీ అనేవాడు పంపించిన మెయిల్ ఆధారంగానే సిఐఏ మనకి చెప్పింది, శుభమార్యకి దాకా వచ్చింది, ఎస్పీ శుభమార్య దాకా వచ్చింది ఈ విషయం. ఓకే, సో అయితే వాట్ ఎవర్ మేబీ ఇప్పుడు ఫస్ట్ అమన్ తివారీ అనేటోడికి అంత స్థాయి ఉందా అనేది ఫస్ట్ ఒకటి ఆలోచించాలి. వాడు హ్యాక్ చేసి కేవలం ఇట్లా హ్యాక్ చేసి బెదిరిస్తూ ఉంటారు. కొంత ర్యాన్సమ్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో ర్యాన్సమ్ ఎక్స్పెక్ట్ చేసేవాడా లేకపోతే నిజంగానే ఈ దీంట్లో సీరియస్నెస్ ఉందా? సిఐఏ వెబ్సైట్ని లేదా సిఐఏని హ్యాక్ చేయగలిగాడు అని అంటే వాడికి ఉన్నటువంటి తెలివితేటలు ఏంటి అని ఇదొక అంశం. రెండోది ఏంటంటే, ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన అసాసినేషన్ అటెంప్ట్, ప్రధాని నరేంద్ర మోదీ గారిని చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే ఒక కీలకమైన ప్రశ్న. ఈ ప్రశ్నకి చాలా మంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, చాలా మంది ఈ భద్రతా విభాగాల్లో పనిచేసే వాళ్ళు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్లో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా 100% పాళ్ళు ఆయనకు థ్రెట్ ఉంది అనే విషయాన్ని అంగీకరిస్తున్నారు. నో డౌట్ అబౌట్ ఇట్. సో ఎందుకంటే మోదీ గారి పైన ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అంటే ఆయనకు ఉన్నటువంటి అప్రూవల్ రేటింగ్స్ కావచ్చు, ఆయన ఎదుగుతున్న విధానం కావచ్చు, ఆయన కంటగింపుగా కొన్ని దేశాలకు మారుతున్నటువంటి వైఖరులు విధానాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో భారతదేశంలో మోదీ గారు ఉన్నంత కాలం భారతదేశపు గ్రోత్ ఫ్యాక్టర్ని మనం ఆపలేము. గ్రోత్ పక్కన పెడితే, గ్రోత్ అనే మాటనే పక్కన పెడితే, అసలు సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో భారత్ పెరుగుతున్నటువంటి విధానం. ఇప్పుడు మనం న్యూక్లియర్ టెక్నాలజీ కొత్తది ఒకటి తీసుకొచ్చాం. ప్రపంచ దేశాలకు ధీటుగా టెక్నాలజీ బిల్డ్ అయింది మన దగ్గర. సో ఇండియన్ మార్కెట్ కాస్త, అంటే ఇండియా అనేది కేవలం కన్జ్యూమర్స్ దేశంగా ఉన్నటువంటి దేశాన్ని కన్జ్యూమర్స్ దేశం నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చేసరికి మా బిజినెస్ మొత్తం అవుట్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ అందరికీ కూడా వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీ అవుట్ అయిపోతుంది, వాళ్ళకి సంబంధించిన ట్రేడ్ చేసుకోవడానికి కావాల్సినట్టు అవుట్ అయిపోతున్నాయి, చైనాకి థ్రెట్ గా మనం మారుతూ ఉన్నాము. ఇట్లాంటి టైంలో ఒక కీ లీడర్షిప్ ని కనుక పక్కకు జరిపేస్తే సో వాళ్ళు అనుకున్న పనులు వాళ్ళు చేసుకోవచ్చు అనే అభిప్రాయంతో ఇది జరుగుతోంది. $100 బిలియన్ జార్జ్ సోరోస్ ప్రకటించాడు. ఇప్పుడు కాదు, ఎప్పుడో చేశాడు, ఎప్పుడో ప్రకటించాడు. జార్జ్ సోరోస్ $100 బిలియన్ పెడతాను, మోదీని గద్దె దించుతానని. సరే, డెమోక్రటిక్ విధానాల్లో దించడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు వైపు చేస్తారు. డెమోక్రటిక్ గా కుదరట్లే. లాస్ట్ 3 టర్మ్స్ లో మనం చూస్తే ప్రతిసారి ఆయన్ని గద్దె దించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆయనకు ప్రజలు మళ్ళీ పట్టం కడుతూనే ఉన్నారు, ఆయనకు అధికారం ఇస్తూనే ఉన్నారు. సో
ఆయన దించాలి అని అంటే ఒక నియంతృత్వ ధోరణిలో ఉన్నాడు అని చెప్పేసి ఒక మూడ్ని బిల్డ్ చేసి చేయాలంటే ఇక్కడ ప్రతిపక్షాల్లో కూడా కీలకంగా చెప్పాలంటే ఆయన దింపేదాకా సామర్థ్యం ఉన్నట్టే కనబడట్లేదు. సో ఇట్లాంటి టైప్ లో ఏం చేస్తారు, ఫిజికల్ ఎలిమినేషన్ జరుగుతుంది. మనం చాలా మంది నాయకులు చూసాం ఈ దేశంలో ఫిజికల్ గా ఎలిమినేట్ చేసి ఇన్వాల్వ్మెంట్ అంటే అతను అమన్ తివారీ స్థాయి ఉండడం అనేది లేదు. ఇన్ఫాక్ట్ పోలీస్ ఆర్ ప్రోబింగ్ ఇన్ టు దట్ కాబట్టి అతనికి గతంలో నేర చరిత్ర ఉంది. కరెక్ట్. కలకత్తా ఎయిర్పోర్ట్ని హ్యాక్ చేస్తానని చెప్పి ఇలాగే చేసి అరెస్ట్ అయ్యేటప్పుడు బోత్ వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్ పోలీస్ దే టుక్ ఇట్. అంటే హ్యాక్ చేయడం వేరు, మనిషిని చంపడం వేరు. ఆ స్థాయి దాకా అతను వెళ్ళాడు. ఎగ్జాక్ట్లీ. అతను వెనకాల ఏవో శక్తులు, ఇంకేం శక్తులు ఉన్నాయనేది మనం చూడాలి. డెఫినెట్లీ ఇది చిన్న విషయం కాదు. ఏంటంటే సిఐఏ ఆపరేటివ్స్ కి పెడుతున్నాడంటే సిఐఏ ఆపరేటివ్స్ భారతదేశంలో కూడా పనిచేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఇతనికి ఏదైనా మొన్ననే మనం చూసాం ఎక్కడ ఇరాన్ లో అక్కడ ఇక్కడ ప్రైవేట్ ఆర్మీని నడిపేటువంటి వ్యక్తిని ఇక్కడ అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. ఓకే, యుఎస్ కి సంబంధించి అదే నార్త్ ఈస్ట్ లో తిరుగుతున్నాడు. సో మళ్ళీ మనం మోదీ గారి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కూడా చూస్తే మనం పంజాబ్ లాంటి రాష్ట్రంలో ఆయన కాన్వాయ్ని ఆపేశారు, గుర్తుందా? అవును, ఆ రైతుల ఆందోళన అప్పుడు, ఆ రైతుల ఆందోళన పేరిట జరుగుతున్నటువంటి టైంలో కాన్వాయ్ ఆగిపోయింది. ఒక ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్ ని ఎయిర్పోర్ట్ కదా, వేరే దగ్గరికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో కనొక సందర్భంలో మీరు మోదీ గారిది కాదు కానీ అమిత్ షా హెలికాప్టర్ ని బెంగాల్లో ల్యాండ్ చేయనీయలేదు, పర్మిషన్ ఇవ్వలేదు బెంగాల్ పోలీసులు. అమిత్ షా వాజ్ హోమ్ మినిస్టర్ ఎట్ దట్ టైం. సో ఆయన ఎయిర్క్రాఫ్టర్ దిగకుండా వీళ్ళు ఏదో కారణాలు చెప్పారు. ఓకే, సో ఇట్లాంటి అంటే చిన్న టెక్నికల్ మిస్టేక్ ఉంటుందండి. ఇప్పుడు ఆయన ఇక్కడనే కాదు, మోదీ గారు టర్కీ పర్యటనలో ఉన్నారు ఒకసారి. టర్కీ పర్యటనలో ఉన్నారు. టర్కీ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన పైన అసాసినేషన్ అటెంప్ట్ జరిగే అవకాశం ఉంది అని ఇజ్రాయెల్ మొసాద్ ప్రొటెక్ట్ చేసింది. మొసాద్ రా అండ్ మన అజిత్ దోవల్ గారి నేతృత్వంలోని అనేక ఏజెన్సీస్ వీళ్ళందరూ కలిసి మోదీ గారిని ప్రొటెక్ట్ చేశారు పూర్తిగా. అప్పుడు ఒక పెద్ద అటెంప్ట్ జరిగే అవకాశం ఉందనే వార్త కూడా బయటకు వచ్చింది. ఈవెన్ మోదీ గారు ఉక్రెయిన్ పర్యటనలో ఉన్నప్పుడు కూడా ఆయన మీద అటాక్ జరిగే అవకాశం ఉందనే ఒక వార్తాంశం వచ్చింది. ఈవెన్ కెనడాకి వెళ్ళాలనుకున్నప్పుడు మోదీ గారు కెనడాకి G7 సమ్మిట్ అప్పుడు వెళ్ళాలని అనుకున్నప్పుడు ఫస్ట్ సెక్యూరిటీ క్లియరెన్స్ రావడానికి చాలా టైం పట్టింది మనకి. సెక్యూరిటీ క్లియర్, ఎందుకంటే అప్పుడు ఖలిస్తానీ తీవ్రవాదులు ఎక్కువగా ఉన్నారు, జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న టైం అది. సో ఖలిస్తానీలు ఎక్కడైనా అటాక్ చేస్తే ఒకవేళ ఈవెన్ వాళ్ళ గవర్నమెంట్ కూడా వాళ్ళకి సపోర్టివ్ గానే ఉంది కాబట్టి మనం అంత ఎందుకండి, మొన్న డొనాల్డ్ ట్రంప్ మీదనే అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది అమెరికాలో. గన్ కల్చర్ విపరీతంగా ఉన్నటువంటి దేశాలు అవి, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు గన్ కల్చర్ విపరీతంగా ఉన్నాయి. అక్కడ ఓపెన్ గా ఏదైనా సభ నిర్వహించినా ఇంకోటి చేసినా గానీ ఎక్కడి నుంచి ఏం దాడి జరుగుతుందో తెలియని ఒక పరిస్థితులు ఉంటాయి. జాన్ ఎఫ్ కెనడీ మరణమే మనకు తెలుసు కదా. సో మన దేశంలో కూడా అట్లాంటి సంఘటనలు జరిగాయి కదా. సొంత సెక్యూరిటీ గార్డ్సే ఇందిరాగాంధీని చంపారు కదా. సో రాజీవ్ గాంధీ మరణం మనకు తెలుసు కదా. అంతకుముందు హోమీజే బాబా అసలు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు ఆయన, అటామిక్ ఎనర్జీకి సంబంధించి. లేకపోతే ఆయన ఉంటే న్యూక్లియర్ వెపన్స్ మనకి ఎప్పుడో వచ్చి ఉండేవేమో. ఓకే, ఆయన చనిపోయారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం మనకు తెలుసు. శ్యామప్రసాద్ ముఖర్జీ కశ్మీర్ జైల్లో చనిపోయారు. శ్యామప్రసాద్ ముఖర్జీ ఎలా చనిపోయారో తెలియదు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ చనిపోయినటువంటి విధానం మీద అనేక క్వశ్చన్స్ ఉన్నాయి. అంతకుముందు సుభాష్ చంద్రబోస్ గారి పైన క్వశ్చన్స్ ఉన్నాయి. రకరకాల మంది, అంటే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర హెలికాప్టర్ క్రాష్ లో టక్కుమని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. జనరల్ బిపిన్ రావత్ గారు చనిపోయారు హెలికాప్టర్ క్రాష్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన దాంట్లో కూడా అంటే బయటకు మనం ప్రకటించట్లేదు కానీ దెర్ మస్ట్ బి సంథింగ్ రాంగ్ అని చాలా మంది చాలా ఉన్నాయి సార్, విచ్ వి మే నాట్ స్పెల్ అవుట్ అవుట్ సైడ్. ఎగ్జాక్ట్లీ, దాంట్లో క్వశ్చనబుల్ అంశాలు చాలా ఉన్నాయి. అయితే ఒక్క విషయం ఏంటంటే మోదీ గారికి కూడా ఒకటి లిటరల్లీ ఇది మనమనే కాదు చాలా సార్లు ఇది వచ్చింది. ఆయన ఈ మధ్య రోడ్ షోలు నిర్వహిస్తున్నారు చాలా. ఆ రోడ్ షోలు నిర్వహించేటప్పుడు మొన్న మధ్యన ఇక్కడ వారణాసిలోనో ఏదో వేరే రాష్ట్రంలో రోడ్ షో నిర్వహించేటప్పుడు ఒక వ్యక్తి అభిమానియే పరిగెత్తుకుంటూ ఆయన కాన్వాయ్ దాకా రాగలిగాడు. ఒక దండ తీసుకొని ఏదో తీసుకొని కాన్వాయ్ దాకా రాగలిగాడు. అతని దాకా వచ్చారు అంటే మోదీ గారి వరకు రీచ్ అవ్వగలిగాడు. విచ్ ఇస్ వెరీ, నిజంగా చెప్పాలంటే సిగ్నిఫికెంట్లీ అదొక సెక్యూరిటీ బ్రీచ్. అది ఎవరైనా అంత దూరం వెళ్ళగలిగాడు అని అంటే మామూలు వ్యక్తి కాబట్టి, అభిమాని కాబట్టి పర్వాలేదు. అది అక్కడ ఎవరో వేరే వ్యక్తి ఉంటే. అండ్ ఈ మధ్య కాలంలో ఏంటంటే కొత్త టెక్నాలజీలు వచ్చాయి. సో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే ముందు మోదీ గారి పర్యటన ఉంది అని అంటే. అండ్ ఆయనకి ఇప్పుడు స్వదేశంలో ఇంతకుముందు మనకు భీమా కోరేగావ్ ఇష్యూలో కూడా మోదీ గారిని చంపడం కోసమే కుట్ర చేశారనే ఆరోపణల మీద కదా కొంతమందిని అరెస్ట్ చేశారు, అప్పుడు మావోయిస్ట్ లింక్స్ ఉన్నటువంటి వాళ్ళని. సో ఇంటర్నల్ గా థ్రెట్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ గా థ్రెట్స్ ఉన్నాయి. బట్ ఇంకోటి సార్, ఇందాక మీరు అన్నట్టు సిఐఏ ఆపరేటివ్స్
ఖచ్చితంగా ఇతనిలో కాంటాక్ట్లోకి వచ్చారా, లేకపోతే వాళ్ళతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయా, అసలు సిఏఏతో ఇన్వాల్వ్మెంట్ లేకుండా వెనకాల నుంచి డ్రాగన్ ఏమన్నా చేస్తుందా? ఎందుకంటే నేను పాకిస్తాన్ ఇక్కడ అనుమానించను. అవును. పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు ఆ బార్డర్ల దగ్గర అక్కడ ఇక్కడ తీసుకుంటూ అండ్ ఈ రకమైన ఇది డిఫరెంట్ మోడస్ ఆపరెండిలో వచ్చాడు అతను. సో ఖచ్చితంగా అతను హీ మే క్లెయిమ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఇన్నోసెంట్ అని క్లెయిమ్ చేసుకోవచ్చు కాక, కానీ ప్రధానమంత్రి సెక్యూరిటీకి సంబంధించి ప్రధానమంత్రిని హత్య చేస్తాము, 22 రోజులు గడువు పెడుతున్నాము అంటే ఆ టెర్మినాలజీ, వర్బాటం ఇవన్నీ చూస్తుంటే చాలా ఆర్గనైజ్డ్ సంస్థ ఇతని వెనకాల ఏదో ఉంటుంది. సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. అసలు ఎవరు అతని వెనకాల ఉన్నది, అతనికి ఉన్న సంబంధాలు ఏంటి, వాడి ధైర్యం ఏంటి, సిఏఏ దాకా ఎందుకు వెళ్ళాడు అసలు, ఓకే, అండ్ తనకున్నటువంటి నెట్వర్క్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఈవెన్ భారతదేశంలో జరుగుతున్నటువంటి మనం కూడా చూస్తున్నాం లాస్ట్ 6 months 8 months లోపలనే అనేక టెర్రర్ మాడ్యూల్స్ని మనం ధ్వంసం చేస్తున్నాం, డిస్మాంటిల్ చేసుకుంటూ వస్తున్నాం. అండ్ ఈ టైంలో ముఖ్యంగా ఎలక్షన్స్ జరిగే టైంలోనే ఇట్లాంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ప్రజలకు దగ్గరగా ఉంటారు. నీ పొలిటికల్ లీడర్ ప్రజలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. సో ఎలక్షన్స్ జరిగే టైంలో ఈ వార్త వచ్చింది బీహార్ కి సంబంధించి. ఈవెన్ బెంగాల్ ఎలక్షన్స్ ఇంకా పోలింగ్ జరగబోతోంది. సో ఆయన విపరీతంగా తిరుగుతూ ఉన్నారు. అంటే అఫ్ కోర్స్ మోదీ గారికి సంబంధించి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి దోవల్ గారు లేకపోతే ఆ టీము వాళ్ళందరూ చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ఇవాళ కాదు, మోదీ గారి మీద హత్యకి సంబంధించినటువంటి అంశం, ఆయనను చంపాలని ప్రయత్నాలు ఇవ్వలు కాదు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఉన్నాయి. ఈవెన్ గుజరాత్ రైట్స్ ఆ టైం తర్వాత నుంచి కూడా మోదీ గారిని చంపడం కోసం అనేక మంది అనేక కుట్రలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. 2018-2022 లో కూడా జరిగినాయండి. 2028 అదే ఎగ్జాక్ట్లీ మన భీమా కోరేగావ్ టైంలో కూడా అదే వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీ హత్యకు కుట్ర అనే మాట మనం గత కొంతకాలంగా వింటున్నాము. దాని గ్రావిటాస్ కూడా ఉందండి, దాని గ్రావిటీ ఉంది. ఎందుకంటే ఈ పర్టికులర్ అమిత్ తివారీ అనేవాడు చేస్తాడో లేదో తెలియదు, బట్ ఆ విషయానికి ఎక్కడి నుంచో సిఐఏ ఆపరేటివ్స్ మీరు అన్నట్టుగా, లేదంటే చైనా ఫోర్సెస్ పనిచేయవచ్చు, లేదు అని అంటే వేరే దేశాలకు సంబంధించి ఇప్పుడు సుపారీ తీసుకొని చేసే పనులు చేసేవాళ్ళు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఆయా దేశాల్లో పనిచేస్తూ ఉంటాయి. అండ్ మన దేశంలో ఇంటర్నల్ గా మన దేశంలో ఉన్నటువంటి శక్తులు చాలా మంది ఉన్నారు. సో ఒక్కసారి ఇప్పుడు ఎందుకంటే నరేంద్ర మోదీ గారిని కొట్టడం అని అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ వ్యక్తి కాదు, ఆయన ఇప్పుడు ఆయనను కొట్టడం అని అంటే మొత్తం దేశానికి సంబంధించినటువంటి గ్రోత్ ని ఆపడం. సో దానికోసం చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో బెటర్ ఇన్వెస్టిగేషన్ మాత్రం పర్ఫెక్ట్ గా జరగాలి. 2022 ఏప్రిల్లో ఎన్ఐఏ ముంబై యూనిట్ ఒక మెయిల్ వచ్చింది ఆ యూనిట్కి, ప్రధానమంత్రిని హతమారుస్తాం అని చెప్పేసి. వాళ్ళకి 20 RDX ఎక్స్ప్లోజివ్స్ పెట్టారట. దీని మీద చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ నడిచింది. అంటే అది తర్వాత నిజం కాదని తెలిసినప్పటికీ అనానిమస్ ఐడియా నుంచి, బట్ పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. 2018లో ఏంటంటే సీక్రెట్ ఇంటెలిజెన్స్ నోట్ 2017-18కి సంబంధించి వాళ్ళు మెన్షన్ చేసింది, ఏ ప్లాట్ ఇన్వాల్వింగ్ పాకిస్తాన్స్ ISI అండ్ టెర్రర్ గ్రూప్ JEM టు టార్గెట్ టాప్ ఇండియన్ లీడర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్. ISIతో పాటు JEM వీళ్ళందరూ కూడా టాప్ ఇండియన్ లీడర్స్ని ప్రధానమంత్రితో సహా వాళ్ళు ఏం చేశారని చెప్పేసి 2018లో. సో వస్తున్నాయి ఇవి. మనం ఇప్పుడు మామూలుగా ప్రపంచ దేశాధినేతలు ఎవరిని చూసినా కానీ, డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, లేకపోతే చైనా షీ జిన్పింగ్ కావచ్చు, పుతిన్ కావచ్చు, ఈవెన్ నెతన్యాహు కావచ్చు, కీలక నాయకులు ఎవరైనా సరే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పర్యటిస్తున్నారు అని అంటే పూర్తి ప్రోటోకాల్స్ వేరే ఉంటాయి. మీరు పుతిన్ ఇండియాకి వచ్చినప్పుడు చూస్తే అతని స్టూల్ కూడా ప్యాక్ చేసి తీసుకెళ్ళిపోయారు, ఇక్కడ ఉంచలేదు. ఓకే, ప్రతిదీ అంటే ఆయన యూరినేట్ చేసినా కూడా అది ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అంత కట్టుదిట్టమైన భద్రత తీసుకుంటారు మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ లో. అండ్ సేమ్ పుతిన్ లాంటి వ్యక్తులే 1-2-3 ఉంటారు, ఆయన లాగానే ఉండేటువంటి వ్యక్తుల్ని ప్లాస్టిక్ సర్జరీలు చేసి తయారు చేసి పెడతారు అని కూడా ఒక కథనాలు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు షీ జిన్పింగ్ అయితే మీకు గుర్తుంటే కోవిడ్ తర్వాత ఒక 2-3 ఏళ్ల పాటు 2 ఏళ్ల పాటు ఆల్మోస్ట్ 1.5 years 2 years వరకు ఆయన చైనా దాటి బయటకు రాలే. అవును, అస్సలు బయటకు రాలే. ఎక్కడికి అండ్ ఏదో G20 పెద్ద సమావేశాలు క్యాబినెట్ అంతా వేసుకుని వెళ్ళాడు. ఎందుకు ఆయన భయం ఏంటి, ఇటు ఎట్లంగానే ఆయన డీథ్రోన్ చేసేస్తారని చెప్పి. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ రిటర్న్ కూడా వచ్చి ఒక ఫ్లైట్ లో దిగి అక్కడి నుంచి ట్రైన్ లో ట్రావెల్ చేశాడు. ఈవెన్ నెతన్యాహు కూడా, నెతన్యాహు ఇజ్రాయెల్ నుంచి అమెరికాకు వస్తే ఆయన మొబైల్ ఫోన్స్ ఇంకేవి యూజ్ చేయరు, ఓన్లీ శాటిలైట్ ఫోన్సే వాడతాడు. మీకు అంటే నెతన్యాహు యుఎస్కి వచ్చినాక నెక్స్ట్ డే గాజాలో అటాక్ జరిగింది. సో ఆయన ఇక్కడ ఉన్నప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాడు,
కానీ ఎవరు సిఐఏ కూడా పసిగట్టలేకపోయింది. అవును. సిఐఏ కూడా తెలియదంట అది. దాని మీద స్టోరీస్ వచ్చాయి చాలా. సో అంటే మనము అంటే గ్లోబల్ లీడర్ గా మారుతున్నాము అని అనుకుంటున్న టైంలో ఇప్పుడు మోదీ గారికి అప్రూవల్ రేటింగ్స్ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశాధినేతకు లేనంత అప్రూవల్ రేటింగ్స్ మోదీ గారికి ఉన్నాయి. సో మోదీ గారిని కూడా ఆ లెవెల్లోనే ఆలోచించాలి ఆయన. ఇప్పుడు ఇంకా అంటే మనం సీరియస్ వన్ సార్. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ వెరీ సీరియస్ థింగ్. అండ్ అట్లా అని చెప్పేసి ఈ ఒక్కదానికే పరిమితం అవడం కాదు. సో ఓవరాల్ గా కూడా ఆయనను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఉంది. బికాస్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ అండ్ అట్ ద సేమ్ టైం ఆయన చుట్టూతా మన గ్రోత్ ఫ్యాక్టర్ కూడా ఆధారపడి ఉంది. ఈ దేశానికి సంబంధించిన గ్రోత్ ఫ్యాక్టర్ ఆధారపడి ఉంది. బిజినెస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, డిఫెన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ దీంట్లోనే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అండ్ అంతేకాదు అసలు టెక్నాలజీ రంగంలో మన అభివృద్ధి, ఇవన్నీ అంశాలకు భారత ప్రధాని అనే ఒక ఆయనను బేస్ చేసుకుని నడుస్తున్నటువంటి వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి సో దిస్ ఇస్ సీరియస్ థింగ్. కాబట్టి ప్రోబ్ గట్టిగా చేయడానికి లేదు. ప్రోబ్ గట్టిగానే నడుస్తుంది. యా.